ఆ అమ్మాయిని నిదానంగా పెళ్లి వైపు ట్రాక్ చేయాలి. అంతే ఈజీ కాదు. అసలు ఎందుకీ వృధా ప్రయాస? దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఇదంతా చిన్నపిల్లల ఆటలా ఉంది. ఇలా మిడిల్ డ్రాప్ అవడం కరెక్ట్ కాదు. లవ్లీ ఉన్నాడు కదా, లవ్ ట్రాక్ సెట్ చేస్తాడు. నేనున్నాను, నేను చూసుకుంటాను, సరేనా? ముందు ఈ పరిస్థితికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేయాలి. ఓకేనా? 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 సరే, ఏం చేయాలో చేయండి, నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. సరే, థింక్ చేసి ప్లాన్ చేస్తాను. అప్పటిదాకా ఈ లో బుక్ చదువుకో. చదువుకో అది. అమ్మా, నీకొక మాట చెప్పనా? చెప్పు కన్నా. నాకు పిన్ని బిహేవియర్ నచ్చలేదు. చూడు భవానీ, మనకి నచ్చినట్టు అందరూ ఉండరు, మనము అందరికీ నచ్చం. కలిసి ఉండాలంటే అడ్జస్ట్ అవ్వాలి. కలిసి ఉండాలంటే ఎవరు ఏం చేసినా చూస్తూ ఉండాలా అమ్మా? భవానీ, నువ్వు వద్దన్న ఐస్ క్రీంలు తింటావు, హోంవర్క్ చేయకుండా ఆటలాడ్డానికి వెళ్తావు, చాక్లెట్లు తింటావు, స్కూల్లో పిల్లల్ని కామెంట్ చేస్తుంటావు. ఇవన్నీ నాకు నచ్చవు అని నువ్వు నా కూతురువి కాదు, వెళ్ళిపో అంటానా? అలా ఎలా అంటావు? కదా, నేను నీకు కొన్ని విషయాల్లో నచ్చను. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను క్రమశిక్షణగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను, గొడవ చేయకుండా కూర్చోమని చెప్తాను, మొబైల్లో గేమ్స్ ఆడనివ్వను. అలా అని నువ్వు నేను మీ అమ్మని కాదు అంటావా? అనను. మనిషి మనిషికి వ్యత్యాసం ఉంటుంది. చూడు, మన చేతికున్న వేళ్లే ఒకదాంతో ఒకటి సంబంధం లేనట్టు ఉంటాయి, అయినా కలిసే ఉంటాయి. సృష్టి ఎంత గొప్పదంటే కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు. అందరూ ఈ ప్రపంచంలో కలిసి బతకాలి కదమ్మా. అందుకే మనం కొన్నిటికి అడ్జస్ట్ అయి బతకడం నేర్చుకోవాలి, కొన్నిటిని మనం అలవాటు చేసుకోవాలి. ఏమో అమ్మా, ఇంతుందని నాకు తెలీదు. కానీ పిన్ని మాత్రం మనతో కలిసి అడ్జస్ట్ అయ్యేలా కనిపించడం లేదు. తనొచ్చి 2 రోజులే కదా అయింది. నేను తనకి కొత్త కాదు కాబట్టి నేను తనతో అడ్జస్ట్ అయిపోతాను. మీరందరూ కొత్త కదా, అలవాటవ్వడానికి, మీతో తనకి స్నేహం కుదరడానికి కొంచెం టైం పడుతుందమ్మా. వీలైతే పిన్నితో ఫ్రెండ్షిప్ చేయి, తనొక్కతే ఉంటుంది కదా. నువ్వు క్లోజ్ అయితే తను క్లోజ్ అవుతుందేమో. సరే, పిన్నితో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నిస్తాను. వెరీ గుడ్. హాయ్. హాయ్. నమస్తే మేడం. నమస్తే, కూర్చో విక్రమ్. సరేనమ్మా, నేను వెళ్తాను. హాయ్ అంకుల్. హాయ్. భవానీ, ఏంటమ్మా? ఆ చాక్లెట్ ఇచ్చేయ్. ఒకసారి తీసుకున్న చాక్లెట్ ఇవ్వకూడదమ్మా, తినేయాలి. ఏ భవానీ, నువ్వు కూడా ఏంటి విక్రమ్? పర్వాలేదు మేడం. ఏంటి విషయం? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ఏంటది? ఆది అఘోరా నుంచి మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. ఏమైంది? అదే తెలీదు మేడం. మొన్నటి వరకు అఘోరాగానే ఉన్నాడు, కానీ తెల్లారేసరికి రూపం మారినట్టుగా వేషం మార్చాడు. ఎన్ని రూపాలు మార్చినా, వేషాలు మార్చినా రాక్షసుల్లోని అసలు రూపం
మారదు విక్రమ్. ఆ అఘోరాగా ఉన్నప్పుడే కొంచెం నయం, కొంచెం దైవశక్తికి భయం అయినా ఉండేది. మామూలు మనిషిగా రూపం మారిందంటే ఇంకా రాక్షసుడవుతాడు. ఇప్పుడు అతనికి శక్తులేం లేవు మేడం. మనలాంటి మామూలు మనిషి అయిపోయాడు. మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి విక్రమ్. ఎంతకైనా తెగిస్తాడు, ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు. అవసరమైతే తప్ప నువ్వక్కడికి వెళ్ళొద్దు. అలాగే మేడం. నేను అసలు ఆ ఇంటికే వెళ్ళడం లేదు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అయ్యో, థ్యాంక్స్ ఎందుకు మేడం? ఈ విషయం చెప్దామనే వచ్చాను. వెళ్ళొస్తాను మేడం. సరే విక్రమ్. బాయ్ మేడం. హలో హలో. హాయ్ శిశిరా, నేను నిహారిక. ఏమైంది? మార్నింగ్ జాగింగ్కి రాలేదు. యాక్చువల్లీ ఐ ట్రై టు కాల్ యూ. సారీ, నాకు కొంచెం బాగోలేదు, అందుకే లేవలేకపోయాను. ఓ, ఇట్స్ ఓకే. ఏంటి వాయిస్ డల్గా ఉంది? యా, బోరింగ్గా ఉంది. అండ్ నా మూడ్ కూడా అంత బాగాలేదు. పోనీ ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఏదైనా పబ్, రెస్ట్ బార్కి. సరే. I'll send you some good pub details. Let's meet there. Okay? ఓకే. See you. తన గురించి ఎన్ని వివరాలు కనుక్కోగలిగితే అంత మంచిది. క్యారియన్. Okay. శివగామి, నాకు ఒక 5 lakhs కావాలి. ఏంటి? నాకు 5 లక్షలు కావాలి. ఎందుకు? అది నీకెందుకు శివగామి? ఐఎమ్ ఆస్కింగ్ మై మనీ. ఒక్కసారిగా 5 lakhs ఏం చేస్తావని? నా డబ్బులు నేనేమైనా చేస్తాను. అవి చింపేసుకుంటా, పంచు పెడతా, ఏమైనా చేస్తా. ఈ టైంలో ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నాను. చూడు శివగామి, నేనేమి చిన్న పిల్లని కాదు ఇంట్లో చెప్పి వెళ్ళడానికి. ఒంటరిగా వేరే దేశంలోనే బ్రతికొచ్చిందాన్ని. నాకు ఫ్రీడమ్ కావాలి, ఇలా ప్రశ్నలు వేసేవాళ్ళు కాదు. అయినా నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఎందుకు డిస్కషన్స్? అవసరమా? ఐ నీడ్ మనీ, దట్స్ ఇట్. You can use this. ఇదా? దీంట్లో నుంచి ఎంత తీసి ఖర్చు పెట్టుకోవాలి? స్వైప్ చేస్తే 50,000 ₹1,00,000 లిమిట్ ఉంటుంది. నాకు అది సరిపోదు. లేదమ్మా, ఇది అన్లిమిటెడ్ కార్డ్. నువ్వెంతైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు? ఈ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ నీకు వచ్చేస్తాయనా? నేను ఎక్కడికి వెళ్ళానో, ఏం చేశానో, ఎంత ఖర్చు పెట్టానో తెలుసుకోవచ్చానా? ఎందుకెంత దారుణంగా ఆలోచిస్తున్నావు శిశిరా? నాకలాంటి ఆలోచన లేదు, రాదు కూడా. అయినా అదంతా నాకు అనవసరం. ఐ డోంట్ లైక్ దిస్. నాకు క్యాష్ కావాలి.